పల్నాడు జిల్లా రెంటచింతల మండలం తుమ్మురుకోటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాత హత్య కేసు రాజీ విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలు, గొడ్డలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన ఇద్దరు గాయాల పాలయ్యారు. 2017లో జరిగిన ఆలేటి జయబాబు హత్య కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్లో ఉంది. దీనికి సంబంధించి రాజీ చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కర్రలు, గొడ్డలతో దాడులకు పాల్పడ్డారని చెబుతున్నారు. ఘర్షణలో గాయపడ్డవారిని మాచర్ల, గురజాల ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ఆయన సొంతంగా ఉంటాడు. ఆ ఇంటికి రావడం పిచ్చి మాయానికి జన్మాంగా పెట్టుకోపోతాడు. వీడు మా గాడికి రావట్లేదు, సొంతంగా ఉంటాడు అని అప్పుడు మా కిందకు రావాలని వాళ్ళు కలిసి చంపించారు. 2 కుటుంబాలు కలిసి చంపారు. చంపినాక అప్పుడు నా పిల్లలు చిన్న పిల్లలు, అప్పుడు చిన్న పిల్లలు అయితే ఇప్పుడు పెద్ద అయినాక మళ్ళీ వీళ్ళు కూడా మాకు అర్థమవుతారు. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.